ఇక 10వ రాశి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. అమ్మయ్య కాస్త ఆనందపడతారు. వీళ్ళు వ్యాపారాల్లో బాగా రాణించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరన్నా ప్రేమ వ్యవహారాల్లో ఉంటే, అందరూ ఉండరు కదండి, వాళ్ళ ప్రేమ వ్యవహారాలు కూడా ఒక నిర్ణయానికి వస్తాయిటండి. అంటే ఈ పెద్దలు అటు ఇటు వాళ్ళు కొంచెం ఒప్పుకోవడం, సరేలేరా ఒక ఏడాది జాగ్రత్తగా ఉండండి, నువ్వు బాగా పైకి రా, పెళ్ళి చేస్తాం, ఇలా కాస్త అని ఒక నిర్ణయానికి వచ్చేట్లుగా చేస్తారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మంచి విందు భోజనాలు అవి చేస్తారు. లోకంలో మంచి గౌరవ అభిమానాల్ని పొందుతారు. ఆధిక్యత చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. అయితే కొన్ని వ్యవహారాలలో పరాజయం వచ్చే అవకాశం ఉంది. ఈ పని వెంటనే అవుతుంది అనుకున్న పనులు కాలాయాపన జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ రాశి వాళ్ళు రాహువుకు కేతువుకు జపాలు చేయాలంటే చేయించాలి, దానాలు చేయాలి. అలాగే వారాహీదేవిని స్తోత్రం చేయాలి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి మీద వారు యాత్ర చేయటం, అలాగే వారాహీదేవిని చేయటం వల్ల వారాహీదేవి యొక్క విధానం బాగా లోకంలో ప్రచారం అయింది. ఆ వారాహి అమ్మవారిని బాగా స్తోత్రం చేయటం, పూజించడం కూడా ఈ రాశివారికి చాలా మంచిది. సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చాలా మంచిది. రాహుకేతు పూజలు మంచిది. అలాగే లలితా సహస్రనామం, దేవీ ఖడ్గమాల వీళ్ళు చదవాలి. ఇక 11వ రాశి కుంభరాశి. శతభిషం 1, 2, ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వాళ్ళకి అకారణ కలహాలు, కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మాట పట్టింపులు, నన్ను ఇంత మాట అంటారా, వాడి మొహం చూడడం, అనుకున్న కార్యాలకి ఆటంకాలు, చేసే వృత్తిలో నిరుత్సాహం, వ్యాపారంలో ఆశించినంత లాభాలు రాకపోవటం, స్థల మార్పులు, అప్పులు చేయాల్సి రావటం, కోర్టు వ్యవహారంలో అపజయాన్ని పొందటం, శత్రు బాధలు. ముఖ్యంగా వాహనం నడిపేవాళ్ళు జాగ్రత్త అండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోండి. చోర భయం కలిగే అవకాశం ఉంది. అనారోగ్యం కలిగే అవకాశం, వైద్యరీత్యా ధనం ఖర్చు పెట్టే అవకాశం. ఒక రకంగా ఈ రాశి వాళ్ళకి పరీక్షాకాలం అయినప్పటికీ కుంభరాశి వాళ్ళు అందరూ కూడా మాకిట్లా ఉంది అని కంగారు పడకుండా భగవంతుణ్ణి ప్రార్థించండి. వీళ్ళు శనికి, గురువుకు, రాహువుకు జపాలు చేయించి దానాల్ని ఇవ్వండి. పరమేశ్వరునికి తైలాభిషేకం చేయించండి. అలాగే ఈశ్వరునికి అభిషేకం చేయించండి. అలాగే మీ ఇష్టదైవతలు అయ్యప్ప స్వామి కావచ్చు, సాయిబాబా కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, ఎవరెవరైతే మీకు అభీష్టమో వాళ్ళని దర్శించండి. కుబేరుణ్ణి, లక్ష్మీదేవిని ఆరాధన చేయండి. దుర్గాదేవిని పూజించండి. అష్టలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా మీరు అనుసంధానం చేయండి. కుచేలోపాఖ్యానాన్ని చక్కగా వినండి, చదవండి. భాగవతాన్ని చక్కగా వినండి.